ఒక లోలకం 4 సెకండ్లలో 40 కంపనాలు చేసింది. అయితే ఏం అడిగాడు ఈ ప్రాబ్లంలో మనకి? డోలనావర్తన కాలం అడిగాడు, అలాగే పౌనఃపున్యం అడిగాడు. ఒక లోలకం 4 సెకండ్లలో 40 కంపనాలు చేసింది. ఒకటి డోలనావర్తన కాలం, 2 పౌనఃపున్యం కావాలంటే. అయితే మనకి ఇవి 2 విధాలు చేయొచ్చండి. ఫార్ములా వస్తే ఫార్ములా బేస్ చేయొచ్చు, లేదా మనకి నిర్వచనాలు కానీ చేసినట్లయితే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. పౌనఃపున్యం అంటే డెఫినేషన్ ఏంటండి? ఒక లోలకం 1 సెకండ్ కాలంలో చేసే కంపనాల సంఖ్య, అంతేనా? మరి ఇక్కడ పౌనఃపున్యం కావాలంటే పౌనఃపున్యం చూడండి, ఇక్కడ 4 సెకండ్లో 40 కంపనాలు చేస్తే మరి 1 సెకండ్ ఎన్ని కంపనాలు చేస్తుంది? 40/4, అంతేనా? సో 4 1 4 10 అంటే ఎంత అవుతుందండి? 10 అవుతుంది. ఇది పౌనఃపున్యం కాబట్టి హెర్ట్జ్ అవుతుంది యూనిట్స్ అనేది. ఓకే, అంటే పౌనఃపున్యం ఏమవుతుంది? ఒక లోలకం 4 సెకండ్లో 40 కంపనాలు చేస్తే పౌనఃపున్యం అనేది 10 హెర్ట్జ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే డోలనావర్తన కాలం అండి. డోలనావర్తన కాలానికి డెఫినేషన్ ఏంటండి? ఒక కంపనం చేయడానికి పట్టే కాలాన్ని మనం ఏమంటాం? డోలనావర్తన కాలం అంటాం. 1 సెకండ్లో ఇక్కడ చూడండి, 1 సెకండ్లో 10 కంపనాలు చేస్తుంటే ఏంటండి? 10 కంపనాలు. మరి ఒక కంపనం చేయడానికి ఎన్ని సెకండ్లు పడుతుందండి? ఒక కంపనం చేయడానికి 1, ఈ 10 వస్తే బై 10 అవుతుందండి. ఓకే, సో 1/10 అంటే 0.1 సెకండ్స్. అంటే డోలనావర్తన కాలం ఏమవుతుందంటే 0.1 సెకండ్ అవుతుంది. ఓకే, ఇది మనకి డెఫినేషన్ బట్టి చేయొచ్చండి. లేదా ఫార్ములా బేస్ చేయాలంటే డోలనావర్తన కాలానికి ఫార్ములా ఉంటుందండి 1/n, అంటే 1 పౌనఃపున్యం. ఓకే, సో T ఈజ్ ఈక్వల్ టు 1 పౌనఃపున్యం ఎంత వచ్చిందండి? 10 వచ్చిందా? కాబట్టి బై 10 అంటే ఏమవుతుంది? 0.1 సెకండ్ అవుతుంది. అలాగే పౌనఃపున్యానికి కూడా ఫార్ములా ఉంటుంది. పౌనఃపున్యం n ఈజ్ ఈక్వల్ టు 1/t, అంటే 1/t వాల్యూ మనం ముందుగా ఫైండ్ చేసాం అనుకోండి 0.1 అని తీసుకోవచ్చు. ఇప్పుడు 0.1 మనం ఎలా తీసుకోవచ్చు అంటే 1/10 అని తీసుకోవచ్చు అండి. ఈ 10 రివర్స్, ఈ 1/10 అనేదేమో రెసిప్రోకల్ అయినట్లయితే మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే 10 వస్తుంది. అప్పుడు కూడా 10 హెర్ట్జ్ అవుతుంది. ఫార్ములా బేస్ చేసినప్పుడు మనం ఈ విధంగా చేస్తామండి. డెఫినేషన్ తెలిస్తే మనకి డైరెక్ట్గా చేయొచ్చు.